నమస్తే. బంగారం కొంటున్నారా? పెళ్ళిళ్ళు వచ్చాయని చెప్పి మన ఆడపిల్లలకి బంగారం కొందామని బంగారం షాప్కి వెళ్ళారా? అయితే మీరు మోసపోయినట్టే. అది ఎక్కడో కాదు, శ్రీకాకుళం గడ్డ పైన జిఎన్ జ్యువెలరీ సంస్థ ఆడిందే ఆట పాడిందే పాట కొన్ని కోట్ల రూపాయలు పడగలెత్తి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ దొంగ బంగారం అమ్ముతూ చాలని బంగారం అమ్ముతూ ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నటువంటి సంస్థ జిఎన్ జ్యువెలరీ సంస్థ. ఈ జిఎన్ జ్యువెలరీ సంస్థ అధినేత చూడొచ్చు, ఒక్కసారి బంగారం పెట్టుకొని ఎట్లా ఉన్నాడు చూసారా? ఈ బంగారం నిజమా నకిలీయా అని తేల్చవలసింది తూనికల శాఖ అధికారులు. కానీ ఈ మధ్య కాలంలోని అక్టోబర్ నెలలోని జిఎన్ జ్యువెలరీ సంస్థలోని ఓ కస్టమర్ వెళ్ళి బంగారం కొంటే ఆ బంగారం తూకవలో తక్కువ ఉందని, బంగారం తూకవలో మోసం ఉందని తూనికల శాఖ అధికారులకి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదులోని భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. అంటే దీన్ని బట్టి చూస్తే కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకి, సామాన్యులకి, పేదవారికి కుచ్చుటోపి పెట్టి మరి దోచుకున్నటువంటి సంస్థ జిఎన్ జ్యువెలరీ సంస్థ. శ్రీకాకుళం గడ్డ మీద, శ్రీకాకుళంలోని ఎంతోమంది పేదవాళ్ళ దగ్గర, సామాన్యుల దగ్గర దోచుకున్నటువంటి సంస్థ. ఈ జిఎన్ జ్యువెలరీ సంస్థ అరాచకాలు చాలా అమోఘమైన చెప్పాలి, దుర్మార్గమైన చెప్పాలి, దోపిడీ అనే చెప్పాలి. దొంగ బంగారం అమ్ముతూ, చాలని బంగారం అమ్ముతూ ప్రజలకు కుచ్చుటోపి పెడుతూ మోసం చేస్తున్నటువంటి సంస్థ. ఆ వివరాలు ఏంటో చూద్దాం ఒక్కసారి. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న జిఎన్ జ్యువెలరీ అక్రమాలు కేసు నమోదు చేసి 145 రోజులు గడిచిన చర్యలకు మాత్రం శూన్యం. తూనికల శాఖ అధికారులు, కొలతల శాఖ అధికారులు నిర్లక్ష్యంతో రెచ్చిపోతున్న జిఎన్ జ్యువెలరీ యాజమాన్యం. అడ్డగోలు అక్రమ వ్యాపారాలతో కోట్లు పడగెత్తిన జిఎన్ జ్యువెలరీ యాజమాన్యం సిక్కోలు గడ్డపై అడ్డగోలుగా బంగారు వ్యాపారం. శ్రీకాకుళం జిల్లాలో జిఎన్ జ్యువెలరీ అక్రమాలు, తూకాల్లో అడ్డగోలు మోసాలు. ఈ పాయింట్ మనం తీసుకుందాం. ఒక కస్టమర్ వెళ్ళి బంగారం కొందామని వెళితే బంగారం కొన్న తర్వాత మొత్తం ఏవైతే ఉన్నాయో బిల్లులు తీసుకొని డబ్బులు చెల్లించి అక్కడే కూర్చొని తూనికల శాఖ అధికారులకి ఫిర్యాదు చేసి అక్కడే ఉండి అధికారులు వచ్చే వరకు చూసి అధికారుల దగ్గర మొత్తం చూపించి అన్ని చేస్తే 7 గ్రాములు బంగారం తీసుకుంటే 7 గ్రాముల బంగారంలోని 400 మిల్లీగ్రాముల బంగారం అంటే సుమారుగా 1/2 గ్రాము బంగారం మోసం చేస్తున్నారంటే ఈ జిఎన్ జ్యువెలరీ సంస్థ ఎంత మోసం చేస్తున్నది, ఎంత దగా చేస్తున్నది, ఎంత దోచుకుంటున్నది, పేద ప్రజలని, సామాన్యులని ఈరోజు ఏ విధంగా దోచుకుంటున్నదో కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి ఈ జిఎన్ జ్యువెలరీ సంస్థపై చర్యలు చూస్తే శూన్యం. ఎవరైతే ఉన్నారో తూనికల శాఖ అధికారులు ఇప్పటికి కూడా వాళ్ళ మీద చర్యలు లేవు. అంటే దీన్ని బట్టి మీనమేషాలు ఎట్లా లెక్క పెడుతున్నారు, ఏ విధంగా దోచుకుంటున్నారు, వీళ్ళు ఎట్లా పొల్యూట్ అవుతున్నారు అనేది ఇదే నిదర్శనం. జిఎన్ జ్యువెలరీ సంస్థలో జరిగినటువంటి నిదర్శనం. ఈ తూకానికి ముందు ఒక వెయిట్ ఉంటే తూకం తర్వాత మరో వెయిట్ ఉన్నది. స్కీముల పేరుతోటి కస్టమర్లకు కుచ్చుటోపి పెట్టి జిఎన్ జ్యువెలరీస్ మోసాలకు సామాన్యులు బలవుతున్నారు. తూనికల కొలతల శాఖ అధికారులు తనిఖీల్లో బట్టబయలు. కస్టమర్స్ కుచ్చుటోపి పెడుతున్న వైనం. తూనికల కొలతల శాఖ అధికారులు తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు, షాకింగ్ నిజాలు. 400 మిల్లీగ్రాముల పైగా బంగారాన్ని తక్కువ చేసి అమ్ముకున్న కేటుగాళ్లు. సిక్కోలు ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్న జిఎన్ జ్యువెలరీ యాజమాన్యం. ఈ యాజమాన్యం పైన భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఎస్బాస్ టీవీ సంక్లిష్టంగా వాళ్ళు చేసిన మోసాలు మొత్తం ప్రతిదీ కూడా ఏదైతే తూనికల శాఖ అధికారులు రాసిచ్చినటువంటి అన్ని విషయాలు కూడా బట్టబయలు చేయబోతున్నది. ఇట్లాంటి జ్యువెలరీ షాపులు, ప్రతి జ్యువెలరీ షాపులు ఇట్లాగే జరుగుతుందని తెలుస్తున్నది. అసలు స్కీములు అనేది పెద్ద మోసం, పచ్చి మోసం. స్కీములు అనేది ఒక్కసారి స్కీముల్లోకి వెళితే కట్టేవాడు, కట్టించుకున్నవాడు ఇద్దరి మీద కూడా కేసులు నమోదు అవుతాయి. ఇద్దరు కూడా జైలుకి పోతారు. ఇది చాలా క్రైము. ఈ క్రైమ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఆలోచన చేయాలి. ఈ జిఎన్ జ్యువెలరీ సంస్థ చేస్తున్నటువంటి ఆటలు, పాటలు, నాటకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, ఇంకా భయంకరమైన నిజాలు అతి త్వరలో బయట పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ.